విధ్వంసక శక్తులు మత ఘర్షణలు మత విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉన్నది. అయితే ఈ విషయంలో తెలంగాణ పోలీసు వ్యవస్థ, అన్ని జిల్లా పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్స్, కింది స్థాయి సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ విషయంలో ఈ అన్సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, ర్యాపిడ్ కమ్యూనల్ ఎలిమెంట్స్, తదితర అసాంఘిక శక్తులపైన నిరంతర నిఘా పెట్టడం కూడా జరిగింది. పోలీసు శాఖ ఈ విధ్వంసక శక్తుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. చట్ట పరిధిలో కఠినాతి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎవరైనా వెనకాడేది లేదు, కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది 100% జరుగుతుంది. అయితే సోషల్ మీడియా ఒక మాధ్యమంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసి సామరస్య వాతావరణానికి భగ్నం కలిగించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కోరుతున్నాం. సోషల్ మీడియా విషయంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి నూతన టెక్నాలజీస్ వాడి ఇలాంటి పోస్టులు వచ్చినప్పుడు వెంటనే గుర్తించడానికి, దాని యొక్క ఇంపాక్ట్ ని అసెస్ చేసి ప్రజలకు తెలియజేయడానికి, ఇలాంటి పోస్టుల వల్ల శాంతికి భగ్నం కలగకుండా ఉండడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఈ విధంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనేక చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర పోలీసులో ఉన్నటువంటి అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేయడం, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి కమిషనర్స్ వరకు, రేంజ్ డిఐజీస్, జోనల్ ఐజీస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళందరూ నిర్భయంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కోరుతున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఎలాంటి పోస్టులు వచ్చినా వాటిని వెంటనే ఇతరులకు షేర్ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వెంటనే పోలీస్ శాఖ తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. అసాంఘిక శక్తుల బంధాలలో చిక్కుకోకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని ప్రజలందరూ తమ సహాయ సహకారాలు పోలీసు శాఖకు అందజేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి, తగిన వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అప్రమత్తమై ఉన్నారు. దీంట్లో మనకు టెక్నాలజీని మేము ఒక ఫోర్స్ మల్టిప్లైర్ గా వాడుతూ ఎప్పటికప్పుడు మనకు ముందుగానే తెలిసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది మా పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. దీంట్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఇదే లక్ష్యంతో అకుంఠిత దీక్షతో పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం అంతటా ఎక్కడ ఎలాంటి రూమర్స్ వచ్చినా కానీ వాటిని నమ్మొద్దు అని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రూమర్స్ పోలీసు శాఖకు తెలిసి మేము కంటైన్ చేసే లోపల ఎలాంటి నష్టం జరగకుండా ఉండడానికి దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లయితే, పోలీసులో ప్రజల అనుసంధానంతో ప్రజలు ఎప్పటికప్పుడు పోలీసులకు వాటిని ఇన్ఫార్మ్ చేస్తున్నట్లయితే వాటిని వెంటనే మనం అరికట్టడానికి, సమాజంలో శాంతి భద్రతను పరిరక్షించడానికి ప్రజలు పోలీసు వ్యవస్థకి తోడ్పడిన వాళ్ళు అవుతారు. ఈ 3 పోలీస్ కమిషనరేట్స్ లో కలిపి ఈ ఎలక్షన్ రీత్యా దాదాపుగా 51,500 మంది 51,500 పోలీస్ పర్సనల్ ని సివిల్, ఏఆర్, టిఎస్ఎస్పి అట్లాగే మిగతా స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ సమాచారం ఉన్నా క్షణాల్లో స్పందించే విధంగా ఫోర్స్ ని మనం డిప్లాయ్ చేసాం.
అదే విధంగా ఎక్కడ ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ తక్షణమే స్పందించే విధంగా ఇటు పెట్రోలింగ్ వ్యవస్థ, బ్లూ కోడ్స్, స్పెషల్ మొబైల్స్, దాని తర్వాత సీనియర్ పోలీస్ అధికారుల్ని కొన్ని ఏరియాస్ కి ఇన్ఛార్జెస్ గా చేయడము, అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి, పోలీస్ వ్యవస్థతో భాగస్వాములు కండి, సమాజంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో భాగస్వాములు కండి, మాతో పాటు చేదోడు వాదోడుగా ఉండి ఈ ఎంటైర్ ప్రాసెస్ ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్ లో మనం ముందుకు తీసుకెళ్లడానికి మీరు భాగస్వాములు కావాలి అని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాను. అయితే ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మనకు వచ్చినటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 పోలీస్ కమిషనర్స్, హైదరాబాద్, రాచకొండ, అలాగే 2 జోనల్ ఐజీస్, వాళ్ళ రేంజ్ డిఐజీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్లాగే ఏడీజీ లా అండ్ ఆర్డర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టు ఇది వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళ యాక్షన్ లోకి రాకముందే మనం దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి ఒక ప్రివెంటివ్ యాక్షన్ ద్వారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు శాఖ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజల యొక్క సహాయ సహకారాలతో, అలాగే ఎలక్షన్ రిలేటెడ్ అందరు స్టేక్ హోల్డర్స్ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళడానికి మేము 100% సక్సీడ్ అవుతామని ఒక నమ్మకంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. Any questions? ఇది కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయాలి అనేది కొంతమంది కమ్యూనల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు తెలిసింది. అయితే వాళ్ళ మనసులో ఉన్నది అది మనం యాక్షన్ రూపంలో వాళ్ళు ఎప్పుడైతే చేయడానికి ప్రయత్నం చేస్తారో డెఫినెట్ గా మనం యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకున్నప్పుడు మీ అందరికీ తప్పనిసరిగా తెలుస్తుంది. Yes, all speeches we are now examining legally and expeditiously. All speeches whichever are found provocative with an intention to cause law and order problem or with a aim to promote enmity between different groups, they will be proceeded against and action will be taken as per the law. 100% కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆర్ దేర్ ఆన్ ద జాబ్. అధికార పార్టీ చేసేటువంటి చెప్పేటువంటి విషయాలే పోలీస్ అధికారులుగా మీరు శాంతి భద్రతను కాబట్టి మీరు కూడా అదే విషయాలు ఇస్తున్నారు. కానీ క్లారిటీగా నిజాలను బయట పెట్టే విషయంలో మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా ఉన్నారు అన్నది ప్రతిపక్షాలు ఆడుకుంటా ఉన్నారు. ఏదైనా కానీ మనకి శాంతి భద్రతల విషయంలో ఇలాంటి సమాచారం వచ్చినప్పుడు అది ముందుగా మనం బయటికి చెప్పినట్లయితే దాని యొక్క మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. దాని తర్వాత తద్వారా మళ్ళీ పెద్ద సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేక రకాలుగా రిలయబుల్ సోర్సెస్ ద్వారా వచ్చినప్పుడు దాన్ని మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా న్యూట్రలైజ్ చేస్తామనే నమ్మకం మాకుంది. ఇప్పటివరకు 50 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళపై. చర్యలు తీసుకుంటాం. మేము వీఆర్ వర్కింగ్ అవుట్. డెఫినెట్లీ ఇన్ డ్యూ కోర్స్ యూ విల్ కమ్ టు నో వాట్ యాక్షన్ వి హావ్ టేకెన్. సార్ భారతదేశంలో ఇప్పుడు ర్యాలీలను ఓయూలో ర్యాలీకి పంపిస్తుందా సార్?
Commissioner will tell you, because I'm not directly dealing with these issues. He will hold the press conferences separately. All the three commissioners, they will keep the details informed to the public when they hold the press conferences in their respective areas. Sir, was any action taken on the person who said you will conduct surgical strikes in our city? Any case proved? Yes, these speeches are under legal examination, and if they are found to be provocative, and if they are violating the law, definitely action will be taken. సార్ రోహింగ్యా మీద ఒకసారి క్లారిటీ ఉంది సార్. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రోహింగ్యా ఉన్నారు? మినిస్టర్ చెప్తా ఉన్న రోహింగ్యా ఖచ్చితంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్ల నమోదు లిస్టులో చేర్చింది అనేది సెంట్రల్ మినిస్టర్ చెప్తారు. అది క్లారిటీ ఉంది. And another thing for Union Minister talking that the Rohingyas were enrolled voters. But जो facts बताए गए थे, That's जो facts की अगर बताए जाते हैं उनके द्वारा किसी आप पुलिस ने वेरीफाई किया तो सच है, झूठ है क्या है? See, as far as the Rohingyas are concerned, we have registered large number of cases and taken action against them. For example, 62 cases have been registered in regard to obtaining Indian identity cards like Aadhaar, voter ID, passport, etc. in a fraudulent manner, and we have arrested them, and some of them have already been convicted also. So therefore, whenever there is a violation, we take strong action, and then there is no question of shielding anyone. సార్ గతంలో ఒక ప్రజాప్రతినిధి 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే మేము వాళ్ళంతా చూస్తామన్న సంఘటనల పైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇట్లాంటి పునరావృతమైపోయిన చర్చ ప్రజల్లో ఉంది. తర్వాత ఇంకొక రెండో అంశం, బైన్సాలో జరిగిన సంఘటనలకు బాధితులపైనే చర్యలు తీసుకున్నారు, బాధితులపైన చర్యలు తీసుకోవాలనే విమర్శలు ఉంది. Now, definitely, in any case, in any incident of violence, it is the responsibility of the police to act in a free and fair manner, and then treat the offence as an offence. So therefore, I expect that the police department will take action impartially and ensure that the law and order is protected and peace and prosperity of the area is protected. సార్ ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇది పార్టీలు చేస్తున్నాయా, లేకపోతే వ్యక్తులు చేస్తున్నారా, లేకపోతే చిన్న గ్రూప్ చేస్తున్నాయా? దీనికి సంబంధించి ఏమనుకోవచ్చు? The information is under development, but I will definitely tell you that it is the individuals always, individuals with criminal background who would like to take advantage of such situations and then create communal hatred and communal violence. Therefore, we are on the watch, and when we take action, definitely you would come to know. సార్ ఇప్పుడు సార్ ఓయూలో పర్మిషన్ లేకుండా వచ్చిన తేజస్వి మీద కేసులు బుక్ చేశారు. సో టీవీగా కేటీఆర్ గార్డ్ పూజ చేస్తున్న అభ్యర్థి మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఓయూ అక్కడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ స్పీచెస్ విషయంలో ముందుగా చెప్పినట్టుగానే ఆల్ ది స్పీచెస్ ఆర్ అండర్ ఎగ్జామినేషన్, అండ్ వన్స్ ది మూమెంట్ ది లీగల్ ఒపీనియన్ ఇస్ రిసీవ్డ్, we will register cases whoever are found violating of the law, and action will be taken as per the law. సార్ 2 గంటలకు పార్టీ కార్యాలయం పూర్తి చేస్తాం. ఆంధ్ర కేసుని ఎగ్జామిన్ చేస్తాం. 2 గంటలకు పార్టీ కార్యాలయం పూర్తి చేస్తాం. Then all the speeches, the contents, we have to make it, what do you call the text formation, exactly what they have said, and then we give it to the legal advisor, and then the legal opinion, and based on that legal opinion, we register the cases, and all such cases which in the public domain are felt to be provocative, they are being referred for the legal opinion. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు వాయిదా అయితే ఏమన్నా అంటే ఈ మత విశ్లేషణ అన్ని కూడా ఎన్నికల నేపథ్యంలోనే ఉన్నాయా సార్? మీ అందరికి తెలుసు, communal violence అనేది every time they take an opportunity. If there is a festivity, somebody would like to create some violence. If there is a gathering, they would like to create violence. So it depends upon the context. Therefore, irrespective of the events, it is a responsibility of the police department to be on the watch, collect the information, and ensure that
we do not allow any law and order problems to occur. And we definitely take the help of the public and then go forward. It needs to be examined because once the entire plan comes out, then we will be able to tell you that. సార్ కేసెస్ ని ఆధారాలు చేసుకుని అదనపు సృష్టించే ఖచ్చితంగా సమాచారం ఉంటే వాళ్ళు ముందస్తుగా అరెస్ట్ చేస్తారు అని చెప్పి బాధ్యత వాటిలో సమాధానం చెప్తున్నారు. దానికి ఏం చెప్తున్నారు? Yes, we are taking action. We have already taken action in some cases, but we don't reveal everything. That itself becomes a sensational thing. So thereby, we would not be able to protect the law and order. So our entire effort is to see that elections pass out peacefully, and then we come out, victoriously without any incidents, and people are allowed to vote their, are allowed to vote in a free and fair manner, exercise their vote and franchise. Therefore, our entire effort now is to ensure that the elections pass out peacefully. So, Amit Shah meeting and KCR meeting will not be ఉద్దేశాలు ఏమైనా తెలిసే అవకాశం ఉందా? సభలకు అనుమతులు ఇస్తున్నారా? ఇలాంటి చర్చలు there are all political parties, whoever are asking for meetings, rallies, we are giving permissions, and then we will facilitate their campaign and so that there is an equal opportunity for all, and then we go forward to ensure that there is a free and fair vote. So, thank you all. Allegations of misuse of social media, different social media platforms. Have been specific allegations for the Lupaka elections. So they have manipulated some TV channels symbols and also they have used. So was any of those cases busted? Any arrests or made? Yes, cases are registered, they are under investigation, they will be taken to the local end. Yes. So nobody is 62 cases, what period, sir, when they registered? Sorry. 62 cases registered. Which period? Look, this after this commencement of the model code of conduct for the GHMC elections. recent Basti Dawakana opening of the MI Pasha Kadri, where BJP president, another case now there. Where is it? Basti Dawakana program of MI BJP MI president. I am not aware. Preventive measurements for all like close another. See, we have, for example, rowdy sheeters. In 1,500 security cases, we have bound over 3,500 rowdy sheeters who have the criminal bent of mind, and they are in the continuous watch, and they are visited every day. And we will ensure that no person with criminal background takes law into their hands and then go forward to disturb peace. Thank you.